మీరు 40,000 రూపీస్ బడ్జెట్‌లో మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే మీరు రైట్ ప్లేస్‌లోనే ఉన్నారు. ఎందుకంటే ఈ వీడియోలో నేను ది బెస్ట్ మొబైల్స్ అండర్ 40,000 అయితే చెప్పబోతున్నాను. ఫ్లాగ్‌షిప్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అండ్ సూపర్ డూపర్ కెమెరాస్ అయితే మనకి ఈ 40,000 బడ్జెట్‌లో అయితే దొరుకుతాయి. సో, మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మీకు ది బెస్ట్ మొబైల్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే లిస్ట్‌లో అయితే దొరుకుతాయి. సో, వితౌట్ గెట్టింగ్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. లిస్ట్‌లో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి సామ్సంగ్ గ్యాలక్సీ S24 FE అనమాట. సో, ఇందులో మనకి యూజ్ చేసిన ప్రాసెసర్ అయితే ఎగ్జినోస్ 2400E అనమాట. అండ్ ఇందులో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ AMOLED డిస్‌ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే తక్కువ బ్యాటరీ ఉంటదనమాట. 4700 mAh బ్యాటరీ విత్ 25 వాట్స్ వైర్డ్ ఛార్జర్ అండ్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ బాక్స్‌లో మనకి ఛార్జర్ అయితే రాదు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ అప్డేట్స్ విషయం గురించి మాట్లాడుకుంటే 7+7 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ఉన్నాయి. IP68 ప్రొటెక్షన్‌తో అయితే మనకి ఫోన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే రియల్‌మీ GT7 అనమాట. సో, ఇందులో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 9400E అండ్ 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్‌ప్లేని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. అండ్ ఇందులో 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఛార్జర్‌ని అయితే వీళ్ళు బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో కూడా మనకి LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ IP69 రేటింగ్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి ఐక్యూ నుంచి IQ12 అనమాట. సో, ఇదైతే మనకి లాంచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 60,000కి అయితే లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి సేల్‌లో 40,000 బిలో అయితే రావచ్చు. సో, ఇందులో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి 8 Gen 3 ప్రాసెసర్ ప్లస్ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్‌ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్‌ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇదైతే మనకి సపోర్ట్ చేస్తది. అండ్ 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో బ్యాటరీ విషయం గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ కెమెరాస్ విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఇందులో కూడా మనకి LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంది. అండ్ IP64 రేటింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అడిషనల్‌గా మనకి 4D గేమ్ వైబ్రేషన్ అయితే మనకి ఫోన్‌లో అయితే లభిస్తుంది. అండ్ 4+5 ఇయర్స్ ఆండ్రాయిడ్ ప్లస్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకి ఫోన్‌లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి ఒక ఆల్ రౌండర్ ఫోన్ లాగా చెప్పుకోవచ్చు. OnePlus 13R అనమాట. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 అండ్ ఇందులో మనకి 6.78 ఇంచ్ 1.5K ప్లస్ AMOLED డిస్‌ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే మనకి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్‌ని అయితే వీళ్ళు మనకి బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ విషయం గురించి మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో కూడా మనకి LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్‌తో అయితే వస్తుంది. అండ్ అలాగే వన్‌ప్లస్ ఫోన్స్‌లో మనకి గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందని అయితే ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే మనకి లైఫ్ టైమ్ వారంటీ ఫర్ గ్రీన్ లైన్ అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేసుకుంటుంది. సో, మనకి ఏదైనా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తే కంపెనీ అయితే రీప్లేస్‌మెంట్ అయితే చేసిద్ది. సో, దాని గురించి అయితే మీరు ఎటువంటి దిగులు పడనక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో ప్రో అనమాట. సో, ఇందులో మనకి 8s Gen 4 ప్రాసెసర్‌ని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. 6.8 ఇంచ్ 1.5K AMOLED డిస్‌ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 7000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్‌ని అయితే వీళ్ళు బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తారు.
కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఈ బడ్జెట్‌లో కూలింగ్ ఫ్యాన్ అనేది మనకి ఇన్‌బిల్ట్‌గా అయితే ఈ మొబైల్‌లో అయితే వీళ్ళు అందిస్తున్నారనమాట. అండ్ లాస్ట్ ఫోన్ కూడా మనకి ఒప్పో నుంచే ఒప్పో రెనో 14. సో, ఇందులో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అనమాట. 6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. అండ్ ఇందులో బ్యాటరీ మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 80 వాట్స్ ఛార్జర్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో వీళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది వచ్చేసరికి కెమెరాస్ మీద అనమాట. సో, కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఇందులో IP68 అండ్ IP69 రేటింగ్‌ని అయితే వీళ్ళు మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడి వరకు చూసినట్లయితే. అండ్ ఈ లిస్ట్‌లో మీరు ఏ ఫోన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఏ ఫోన్ అయితే మిస్ చేశానని మీకు అనిపిస్తుందో అది కూడా మీరు కింద కామెంట్ చేసి తెలపొచ్చు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ ప్రైస్ రేంజ్‌లో మీరు మొబైల్స్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకైతే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ ఎక్స్‌ప్లోరింగ్ టెక్. బై బై నౌ.